హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. నా చిన్ని ప్రపంచంలో ఒకరోజు ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా, మనం రోజు వండుకొని తినే వైట్ రైస్ కర్రీస్ బోర్ కొట్టినా, లేదా ఏదైనా అకేషన్లప్పుడు పిల్లల బర్త్డేస్ కానీ మ్యారేజ్ రైస్ యానివర్సరీస్ ఇలా ఏదొచ్చినా సరే ఎప్పుడూ చేసుకునే రొటీన్ బోర్ కొట్టినప్పుడు కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకు కర్రీతో కూడా పని లేదండి. నేను ఇక్కడ ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని దానిలో నార్మల్ వాటర్ వేసుకొని 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసి పక్కన ఉంచేసుకోవాలి. అయితే ఇక్కడ బాస్మతి రైస్తో చిన్నవి చేయాలి అనేదేం లేదండి. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది. కాబట్టి నేను బాస్మతి రైస్ ఉన్నాయి కాబట్టి దాంతో చేస్తున్నాను. నార్మల్ రైస్తో చేసినా చాలా బాగుంటుంది. అయితే ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి. ఉన్న వెజిటబుల్స్ ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు మనం వీటన్నిటిని వేసి సాంబార్ పెట్టుకోవచ్చు. లేదా నాలాగే ఇలాగా సాంబారు వైట్ రైస్ ఇన్ని చేసుకోలేనప్పుడు ఇలాగ మొత్తం కలిపేసేసి వెజిటబుల్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్గా నేను క్యారెట్ని చక్కగా పీల్ చేసి పక్కన పెట్టుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత బంగాళదుంప తీసుకొని పీల్ చేసేసుకొని నీట్గా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక ఇందులో నేను ఆనియన్ కూడా ఒకటి తీసుకున్నానండి. ఆనియన్, టమాటో ఈ 3 రకాల వెజిటబుల్స్ని అయితే నేను ఇప్పుడు వెజిటబుల్ రైస్లో వేస్తున్నాను. ఇంకా మీ దగ్గర బీట్రూట్ ఉంటే మీ పిల్లలు ఇష్టపడితే బీట్రూట్ వేయండి. కొంచెంమంది ఆ కలర్ ఇష్టపడరు కాబట్టి బీట్రూట్ పక్కన పెట్టినా ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ పీస్ అంటే బఠానీలు, పచ్చి బఠానీలు అవైలబుల్గా ఉంటే అవైనా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. చక్కగా వీటన్నిటిని కూడా నీట్గా పీల్ చేసుకొని నీట్గా చాప్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇక ఇలా రెడీ చేసుకున్న వెజిటబుల్స్ మొత్తం కూడా ఓ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వీటిని నీట్గా రెడీ చేసి పెట్టుకుందాం. చూసారా, మ్యాజిక్. ఉల్లిపాయ కట్ అయిపోయింది, మ్యాజిక్. టమాటా కట్ అయిపోయింది, మ్యాజిక్. పొటాటో కూడా కట్ అయిపోయింది. ఇలా మ్యాజిక్ చేస్తే ఎంత బాగుంటుందో కదండి. అలా మ్యాజిక్ వేస్తే ఇలా వంట రెడీ అయిపోతే అసలు ఆడవాళ్ళకి ఎంత హాయిగా ఉంటుందో. మన డైలీ లైఫ్లో కిచెన్లోనే మనం 50% టైం అక్కడే గడిపేస్తూ ఉంటాం. మన టైం మొత్తం కూడా చాలా వరకు కిచెన్కే ఉంటుంది. ఇక ప్రతి ఆడవాళ్ళు కూడా ఇంట్లో వంట పనులు, సర్దుకునే పనులు, పిల్లలకి బాక్సులు, హడావుడి. ఈ హడావుడి బిజీ లైఫ్లో మనల్ని మనం కాస్త పట్టించుకోవాలంటే అన్నీ విడివిడిగా చేసుకొని ఒక్కసారిగా తినలేం కాబట్టి అన్నీ కలిపేసి ఇలా చేసుకుంటే మాత్రం చాలా మంచిది. నేను దీన్ని పెద్ద టైం తీసుకోలేదండి. జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేస్తున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఒక 2 స్పూన్లు అంటే కొలత స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీకు ఆయిల్ అర్థమైపోతుంది. తర్వాతగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక చక్కగా ఆడుతూ పాడుతూ ఇలా ఒక 5 నిమిషాల్లో వంట అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం పెద్ద హడావుడి శ్రమ అయితే పడాల్సిన పని లేదు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని నీట్గా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం విడిగా డేక్షాలో పెట్టామనుకోండి, అది అడుగంటుతుందో మాడుతుందో అని అదొక టెన్షన్ ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఇక మన కూరల్లో ఖచ్చితంగా వేసుకునేది కరివేపాకు. అయితే వేరి పక్కన పెట్టొద్దండి. ఇలా వేరి పక్కన పెట్టే వాళ్ళ కోసం నేనైతే కరివేపాకు పొడి ప్రిపేర్ చేశాను. అది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో కామెంట్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. తర్వాత దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూను గరం మసాలా. మన వెజిటబుల్స్కి కాస్త మసాలా పెట్టే వరకు 1 నిమిషం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. అయితే మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, ఆ రైస్ని ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకుందాం. ఇక రైస్ వేసేసి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం బాస్మతి రైస్కి 1 గ్లాస్ రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది.
ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇక వాటర్ వేసుకున్న తర్వాత మనం బాస్మతి రైస్ వండేటప్పుడు ఎక్కువసార్లు కలపకూడదండి. రైస్ అనేది విరిగిపోయి ముక్కలవుతుంది. దీనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని తర్వాత ఉప్పు సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. కుక్కర్కి మూత పెట్టేసి గ్యాస్ కట్టు విజిల్ 2 పెట్టేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. నాకైతే ఒకటే పెద్ద విజిల్ వచ్చేసింది, నేనైతే ఆఫ్ చేసుకున్నాను. 2 విజిల్స్ అని వెయిట్ చేశారంటే మీకు పేస్ట్ అయిపోతుంది. చూసారా, 5 మినిట్స్లో మనకి వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. అన్ని రకాల వెజిటేబుల్స్ చక్కగా ఇలాగా రైస్లో రైతాతో నంచుకున్న లేదా ఏదన్నా కర్రీతో నంచుకొని తిన్నా కానీ బాగుంటుంది. ఉట్టి రైస్ అయితే అదిరిపోతుంది. మా పిల్లలు నేనైతే ఉట్టి రైసే ఇష్టపడతాము అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.